హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచల్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం పెయింటింగ్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్తో మనం పెయింటింగ్ని లాంగ్ లాస్టింగ్గా ఉంచుకోవచ్చు అనేది నేను మీకు వీడియోలో చెప్పాను కదండి. మరియు పెయింటింగ్ వేసేది కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూశారు కదా. ఇప్పుడైతే సెకండ్ మెథడ్లో పెయింటింగ్ అనేది ఎలా వేయాలి అనేది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. దానికన్నా ముందు నా ఛానల్ కనుక నచ్చితే మీ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ మెథడ్లో మనము పెయింటింగ్ అనేది ఎలా వేయాలనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లీజ్ చూసేయండి. థ్యాంక్ యూ. అదేవిధంగా మీకు ఈ సెకండ్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ప్రైమరీ కలర్స్ ఉంటే సరిపోతుంది, మనం పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు అని చెప్పాను కదండి. కానీ చూడండి, నేను ఇక్కడ గ్రీన్ కలరు చూసారు కదా, ఈ కలర్స్, ఇది స్కై బ్లూ కలరు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కూడా నేను యూజ్ చేసి పెయింటింగ్ అనేది వేసుకున్నాను కదా. చూడండి, ఇక్కడేమో సీ గ్రీను చూసారు కదా ఆల్రెడీ, ఇదైతే బేబీ పింకు. ఇవన్నీ మనం ప్రైమరీ కలర్స్ నుంచి ఎలా రెడీ చేసుకోవచ్చు అనే వీడియో కూడా మీకు కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి, నేను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడైతే నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది సెకండ్ మెథడ్లో ఎలా వేసుకోవాలి అనేది ఈ బటర్ఫ్లై మీద నేను వేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు కదా, మనం డయాగ్రామ్ అనేది ముందు డిజైన్ అనేది ఎలా తీసుకోవాలి, ఫోన్లో నుంచి పేపర్ మీదకి ఎలా ట్రేస్ చేసుకోవాలి, పేపర్ మీద నుంచి మనం తీసుకోవాల్సిన క్లాత్ మీదకి వేసుకోవాలి అనుకున్న క్లాత్ మీదకి ఎలా ట్రేస్ చేసుకోవాలో ఆల్రెడీ చూసారు కదా. సేమ్ అదే విధంగా నేను ఫ్యాబ్రిక్ మీదకి కూడా ట్రేస్ చేసుకున్నాను. తరువాత ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా 3D అవుట్లైనర్ అనేది, ఆ 3D అవుట్లైనర్తో ఈ విధంగా నేను బోర్డర్స్ అనేవి చూసారు కదా వీడియోలో, ఆ బోర్డర్స్ అనేవి నేను నీట్గా ముందు 3D అవుట్లైనర్తో, గోల్డ్ కలర్ 3D అవుట్లైనర్తో ఈ విధంగా ముందుగానే నేను డ్రా చేసేసుకున్నానండి. ఇదైతే మనకి ఆరిపోనివ్వాలి. ఆరందే మనం వేసామంటే మాత్రం క్లమ్జీ అయిపోతుంది అనమాట. ఇది ఆరిపోవటానికి కూడా చాలా టైం పడుతుందని ఆల్రెడీ చెప్పాను. ఇదైతే సెకండ్ మెథడ్ అండి. ఫస్ట్ మెథడ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు ఈ రెండు మెథడ్లో మీకు ఏది ఈజీగా అనిపించిందో, ఏది నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది, మీకు ఎంత ఈజీగా ఉంది, ఎంత క్లారిటీగా ఉందో చూసుకొని మీరు చక్కగా సెలెక్ట్ చేసుకొని అదే ప్రకారం మీరు కూడా మీ పిల్లలకి చక్కగా పెయింటింగ్ అనేది వేసుకుంటారనుకుంటున్నాను. సో ఇదైతే ఇప్పుడు మనం 3D అవుట్లైనర్ పెట్టి అవుట్లైనర్ వేసేసాం కదా, ఆరిపోయింది. మనం ఏ టైప్ ఆఫ్ బ్రషెస్ అనేవి యూజ్ చేయాలన్నది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి. అవి ఎక్కడ దొరుకుతాయి, కాస్ట్ కూడా నేను మెన్షన్ చేశాను. మరియు 3D అవుట్లైనర్ పెట్టి డ్రా చేశానన్నాను కదండి. ఇప్పుడే వీడియో చూస్తున్న వాళ్ళకి అది ఎలా ఉంటుందో కూడా నేను చూసేయండి. ఫెవిక్రైల్ 3D అవుట్లైనర్ చూసారా, ఫ్యాబ్రిక్ అండ్ మల్టీ సర్ఫేస్ అని ఉంది కదా, 3D అవుట్లైనర్ గోల్డ్ కలర్ అనేది తీసుకున్నాను. ఇది ఫుల్గా ఆరిపోవాలి. సో ఆరిపోయిన తర్వాత మనము ఇక్కడ వచ్చేసేసి బ్లూ కలర్ యూజ్ చేస్తాము. చూడండి, ఈ బ్లూ కలరు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి స్కిన్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ పార్ట్కి వచ్చేసి రెడ్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. దీనికోసం నేను బ్రష్ వచ్చేసి 00 బ్రష్ అనేది తీసుకున్నాను. 00 బ్రష్ అనేది తీసుకొని ఇంత ఫస్ట్ అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూసారు కదా. అలా మనం ఎడ్జెస్కి ముందు అప్లై చేసుకొని దాన్ని లోపలికి బ్రష్తో వీడియోలో చూపిస్తున్న విధంగా అనాలండి.
ఇప్పుడైతే నేనైతే ఇదంతా స్లో మోషన్‌లో చేశాననమాట. మీకు వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాననమాట స్పీడ్‌గా ఉంటదని. ఇక్కడ చూసారా మనకి స్ప్రెడ్ అవ్వట్లేదు. మనం ఇలా అంటుంటే కొంచెం పెయింట్ అనేది గట్టిగా ఉంది. ఇలాంటి సమయంలో లైట్‌గా బ్రష్‌ని వాటర్‌లో ముంచి దాన్ని విదిలించేసేయాలనమాట. వాటర్ అనేది ఉండకూడదు. వాటర్ అనేది కొంచెం లైట్‌గా తగలాలంతే. తర్వాత బ్రష్‌తో ఇలా అంటే చాలా ఈజీగా మనకి స్ప్రెడ్ అయిపోద్దనమాట పెయింటింగ్ అనేది. ఈ విధంగా మనము ఎండ్స్‌కి ముందు ఎడ్జెస్ వైపు వీడియోలో చూస్తున్న విధంగా అవుట్‌లైనర్ వైపు లైనర్ చుట్టూ మనం ముందు పెయింట్ అనేది అప్లై చేసుకొని దాన్ని లోపలికనాలనమాట. ఇప్పుడైతే చూసారా పొరపాటున మనకి అవుట్‌లైనర్ మీద బ్లూ కలర్ అనేది పడింది. ఏం పర్వాలేదండి. ఒక్కొక్కసారి అలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. మనమేం ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళం కాదు కదా! సో, అలా జరిగినప్పుడు కూడా మనము ఏ విధంగా దాన్ని ఆ మిస్టేక్‌ని సరి చేసుకోవాలనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా జాగ్రత్తగా చాలా స్లో మోషన్‌లో మెల్లగా కాన్సంట్రేషన్‌తో మనం చక్కగా ఈ పెయింటింగ్ అనేది వేసుకోవాలండి. పెయింటింగ్ వేసేటప్పుడు కూడా చాలా బావుంటదనమాట. ఇందాక బ్లూ కలర్ మీదకి వచ్చింది కదా! దాన్ని మళ్ళీ 3D అవుట్‌లైనర్‌తో ఈ విధంగా సరి చేసేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా బ్లూ కలర్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్కిన్ కలర్ అనేది వేసుకుందామండి. నా దగ్గర ఆల్రెడీ స్కిన్ కలర్ ఉంది కాబట్టి వేస్తున్నాను. నేను కలర్స్ ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడ మనం వైట్ కలర్ అయినా వేసుకోవచ్చనమాట. ఈలోపు మనం ఆల్రెడీ వాడాం కదా బ్రష్, అది వాటర్‌లో మనం వాష్ చేసేసుకొని మనం క్లాత్‌కి ఆ వాటర్ అంతా తుడిచేసుకొని నెక్స్ట్ కలర్ వేయటానికి బ్రష్ అనేది రెడీగా ఉంటదండి. మీ ఇన్ డీటెయిల్ కావాలంటే ప్రీవియస్ వీడియోలో నాది ఫాలో అయితే మీకు క్లారిటీగా అర్థమవుతది. సో, ఇక్కడైతే చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఇక్కడ ఇంకా చిన్నగా ఉంది కదా! సో, నేను 000 బ్రష్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు కంపల్సరీ 00 గానీ, 000 బ్రషెస్ కానీ యూజ్ చేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తదండి. ఇలా చిన్నగా ఉన్న దగ్గర కూడా మనం పెయింటింగ్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా వేసుకోవాల్సొస్తది కదా! అలాంటప్పుడు ఈ 000 బ్రషెస్ అనేవి చాలా సింపుల్‌గా మనకి తేలికగా పనయిపోతదనమాట. చూడండి నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను. బ్రష్ అనేది ఎంత సన్నగా ఉందో. ఇలా ఈ విధంగా మనం పెయింటింగ్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. చెప్పాను కదా! అది కొంచెం స్ప్రెడ్ అవ్వకపోతే లైట్‌గా వాటర్‌లో తడుపుకొని కొంచెం స్ప్రెడ్ చేయాలనమాట. వాటర్‌లో తడిపి చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. వాటర్ అనేది ఎక్కువైతే పెయింటింగ్ అనేది క్లమ్జీ అయిపోద్ది. సో, ఈ విధంగా మనం స్కిన్ కలర్ కూడా మనం ఫిల్ చేసేసుకున్నామండి. మీరు కావాలంటే వైట్ కలర్ ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అనేది మనం వేద్దాం అనమాట. సో, చూడండి ఇప్పుడు రెడ్ కలర్ అనేది ఎలా వేస్తానో ఈ విధంగా మనం బ్లూ కలర్ స్కిన్ కలర్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాక మన బటర్‌ఫ్లైకి బాడీ పార్ట్ ఉంది కదా! ఆ బాడీ పార్ట్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా నేను రెడ్ కలర్ అనేది వేద్దామనుకున్నానండి. సో, రెడ్ కలర్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. పొరపాటున చెప్పాను కదండీ! ఒకవేళ గబుక్కున మనం అవుట్‌లైనర్ మీదకి మనకి పెయింటింగ్ వెళ్ళిపోతే మరలా మనం 3D అవుట్‌లైనర్ పెట్టి కొంచెం అలా వేసుకోవచ్చనమాట. ఇలా 2 ప్రాసెస్‌లో మన ఇష్టమండి. మీకు ఏ ప్రాసెస్ అనేది ఈజీగా ఆ ప్రాసెస్‌లో పెయింటింగ్ వేసుకోండి. ఈ విధంగా బటర్‌ఫ్లై అనేది మనం ఫినిష్ చేసేసుకోవాలనమాట. చూడండి రింగ్స్ ఉంటే మనకి ఈ విధంగా చక్కగా యూజ్ అవుతాయన్నమాట. ఓ పక్కన ఇలా వేసుకోవచ్చు. మళ్ళీ పెద్ద రింగ్ కూడా ఉన్నా గానీ అటువైపు ఆరేలోపు ఇటువైపు వేసుకోవచ్చనమాట. నేనైతే ఇప్పుడు చెప్పిన ప్రాసెస్‌లో ఓన్లీ 3 వేశానండి. రిమైనింగ్ డిజైన్స్ మొత్తం ముందు పెయింట్ వేసిన తర్వాత 3D అవుట్‌లైనర్ వేశానండి. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్‌లో ప్రొసీడ్ అయిపోయి చక్కగా పెయింటింగ్ అనేది వేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సపోర్ట్ మీ.